చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ఫ్యాంటసీ ఎంటర్‌టైనర్ 'విశ్వంబర'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన గ్లిమ్స్‌కి మిక్స్డ్ రెస్పాన్స్ రాగా కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి అదే గ్లిమ్స్‌ను టార్గెట్ చేసిన ట్రోలర్స్‌కి గట్టి సమాధానం ఇవ్వబోతున్నాడట దర్శకుడు వశిష్ఠ. తాజా ఇంటర్వ్యూస్‌లో వశిష్ఠ మాట్లాడుతూ, గతంలో ట్రోల్స్ ఎలా వచ్చాయో తెలుసు, కానీ ఈసారి ట్రైలర్ చూస్తే ట్రోల్స్ చేసిన వాళ్ళే మెచ్చుకుంటారు. 'విశ్వంబర' ట్రైలర్ అన్ని అంచనాలను న్యాయం చేస్తుంది. సినిమా ఫీల్, గ్రాండ్యూర్, కాన్సెప్ట్ అన్ని కలిపి చూడబోతున్నాం అని కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే మొదటి నుంచి కూడా 'విశ్వంబర' జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో ఉంటుందని వార్తలు వచ్చాయి. దీంతో వశిష్ఠ ఈ వార్తపై కూడా స్పందించారు. మనకి మొత్తం 14 లోకాలు ఉంటాయి. కింద 7 ఉండగా పైన 7 ఉంటాయి. స్వర్గం, పాతాళం, యమలోకం. ఇలా వీటన్నిటికీ మెయిన్ లోకం సత్యలోకం, అదే బ్రహ్మలోకం. ఇప్పటి వరకు చాలా మంది డైరెక్టర్స్ తమకు నచ్చిన పద్ధతిలో నచ్చిన లోకాన్ని చూపించారు. కానీ నేను ఇప్పుడు సత్యలోకాన్ని చూపించబోతున్నాను. విశ్వం మొత్తాన్ని భరించేదే విశ్వంబర. అక్కడ ఉన్న హీరోయిన్ కోసం హీరో 14 లోకాలు దాటి వెళ్తాడు. ఆ సత్యలోకం నుంచి హీరోయిన్‌ను హీరో ఎలా కిందికి తీసుకొచ్చుకుంటాడు అనేది కథ అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఈ వార్త కూడా వైరల్ అవుతోంది. చిరంజీవి వంటి స్టార్ హీరో పౌరాణిక ఫ్యాంటసీ అంశాలతో కూడిన ఇలాంటి కథలో నటించడం సినిమాకు మరింత బలం చేకూరుస్తుంది. 'విశ్వంబర' కోసం ఇప్పటికే అత్యంత భారీ బడ్జెట్‌తో సత్యలోకం సెట్‌ను నిర్మించారు. ఈ సెట్ సినిమాకు ఒక ఐ ఫీస్ట్‌గా ఉంటాయని వశిష్ఠ నొక్కి చెప్పాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సత్యలోకాన్ని తెరపై ఎలా చూపిస్తారు, చిరంజీవి ఆ లోకంలో సాహసాలు ఎలా చేస్తారు అనే ఉత్సాహం ప్రేక్షకుల్లో మరింత పెరిగిపోతోందని వివరించారు. చిరంజీవి కెరీర్‌లో ఫ్యాంటసీ, సోషో ఫ్యాంటసీ చిత్రాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ వంటి సినిమాలు ఈ కోవకు చెందినవే. ఈ సినిమాల్లో చిరు నటన, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత చిరంజీవి ఒక పూర్తి స్థాయి ఫ్యాంటసీ చిత్రాల్లో నటించడం అభిమానులకు పండగే. వశిష్ఠ వంటి యువ దర్శకుడు చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టుగా సరికొత్త సాంకేతిక హంగులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వశిష్ఠ తెలిపారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా వాయిదా పడింది. ఇక సోషో ఫ్యాంటసీ జోనర్లో రూపొందుతున్న 'విశ్వంబర' కథపై ఇప్పటికే పలు పుకార్లు వచ్చాయి. హీరోయిన్‌ను వెతుక్కుంటూ హీరో 14 లోకాలు దాటి వెళ్లి తిరిగి భూమి మీదకి ఆమెను ఎలా తీసుకొచ్చాడు అనే ఈ చిత్ర కథ. 2 రోజుల ప్యాచ్ వర్క్ తో పాటు ఒక ప్రత్యేక పాట షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ నెల 25న మొదలయ్యే చిత్రీకరణతో వీటిని పూర్తి చేస్తాం. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది అని పేర్కొన్నారు. ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో VFX కి ఎంతో ప్రాధాన్యత ఉందట. అందుకే ప్రపంచ స్థాయి కంపెనీలతో విజువల్ ఎఫెక్ట్స్ పనులు చేయిస్తున్నారు మేకర్స్.